మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసయ్య కృప ఇంతవరకు మనందరిపైన ఉంచి మనలను సజీవ సాక్షులుగా ఉంచినందుకు తండ్రి అయిన యెహోవాకు యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి ప్రేమకు, మీ అందరి ప్రార్థనలకు, మీ అందరి యొక్క సహకారమును బట్టి కుటుంబము తరపున, సంఘముల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అంశము, టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. జీవము ఎక్కడ? జీవము, ఊపిరి ఎక్కడ? వేర్ ఈజ్ లైఫ్? నేటి వాగ్దానము యెషయా గ్రంథము 57:18. టుడేస్ ప్రామిస్, ది బుక్ ఆఫ్ ఐజియా 57:18. I have seen his ways, but I will heal him. I will guide him and restore comfort to him. యెషయా 57:18. నేటి వాగ్దానం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, నీ కృప ఇంతవరకు సంఘములపైన, విశ్వాసులపైన, పరిశుద్ధులందరిపైన, యూదులపైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో మమ్ములను ఉంచినందుకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, విడుదలకై, నిత్య జీవమునకై వందనాలు. నీ వాగ్దానముతో బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు. పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపరుస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో పారదోలుతూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు యేసు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము, జీవము ఎక్కడ? వేర్ ఈజ్ లైఫ్? ఒక డాక్టర్ గారిని ఒక పేషెంట్ అడిగితే, డాక్టర్ గారు నా ప్రాణము ఎక్కడ ఉన్నదో చూపించండి అని డాక్టర్ గారిని ఒక పేషెంట్ అడిగితే, లేదా ఎవరైనా సరే అడిగితే, డాక్టర్ గారు ఒక మనిషిలో ఉన్న యొక్క ప్రాణాన్ని లేదా ఊపిరిని చూపించలేడు. మనిషి యొక్క శరీరంలో ఒక అవయవాన్ని, తలలో ఉన్నటువంటి మెదడును కానీ, గుండెకాయని కానీ, శరీరంలో ఉన్నటువంటి భాగాలను చూపించమంటే ఎక్స్రే తీసి డాక్టర్లు చూపిస్తారు. కానీ మానవుడి యొక్క శరీరంలో, మానవుడి యొక్క జీవితంలో ఉన్న ప్రాణాన్ని, జీవమును, ఊపిరిని ఎక్కడ ఉన్నదో చూపించండి అంటే ఈ లోకంలో ఏ మానవుడు కూడా చూపించలేడు. ప్రియమైనటువంటి సంఘమా, అసలు ప్రాణము ఎక్కడ ఉన్నది? మానవుడిలో ప్రాణము ఎక్కడ ఉన్నది? ఊపిరి ఎక్కడ ఉన్నది? జీవము ఎక్కడ ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను, కొన్ని సత్యాలను తెలుసుకుందాం. మానవుడి యొక్క ఊపిరి, మానవుడి యొక్క ప్రాణం ఎవరి ఆధీనములో ఉన్నది? లైఫ్ ఈజ్ ఇన్ హూస్ కంట్రోల్? మానవుడి యొక్క ప్రాణము, మానవుడి యొక్క జీవం, ఊపిరి ఎవరి ఆధీనములో ఉన్నది? రెండవ ప్రశ్న, మానవుడి యొక్క మరణము లేదా చావు ఎవరి ఆధీనములో ఉన్నది? మూడవ ప్రశ్న, ఒక విశ్వాసి జీవితము ఎవరి ఆధీనములో ఉన్నది? ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ప్రియమైనటువంటి సంఘమ, నేటి వాగ్దానం పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానం. నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవుడు మానవుడి యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. మానవుడిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ,
రెండవది ప్రాణము, మూడవది శరీరము. ప్రాణము అన్న, మనస్సు అన్న, హృదయము అన్న ఒకటే. వేరువేరు సందర్భాల్లో వేరువేరు పదాలు వినియోగించారు. మానవుడిలో 3 భాగాలు. మానవుడికి ఆత్మ, మనస్సు, శరీరము ఉన్నది. జంతువులకి ఆత్మ లేదు. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నటువంటి సత్యాలు. నేను వారి ప్రవర్తనను చూచి తిని. దేవుడు మానవుడి యొక్క ప్రవర్తనను చూచారు. దేవుడు మానవుడిలో ఉన్న పరిస్థితిని గమనించిన దేవుడు. దేవునికి సమస్తము తెలుసు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు. యేసు ప్రభుల వారు సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. సృష్టి లేనప్పుడు, భూమి లేనప్పుడు శరీరధారిగా 33.5 సంవత్సరాలు భూలోకములో నివసించక ముందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమ, అందుకే ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? వారిని స్వస్థపరచుదును. ఎవరిని? విశ్వాసులను. ఈ వాగ్దానము ఎవరికి? యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిన వారికి. వారిని నడిపించును. విశ్వాసుల జీవితాలను నడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. వారిలో దుఃఖించు వారిని ఓదార్తును. దుఃఖము, మానవుడికి దుఃఖము. ఈ లోకములో మానవుడికి దుఃఖము. ఎక్కడ చూసినా ఈ లోకములో దుఃఖము, రోగము, శోధన, సమస్య, కష్టము, పాపము, శాపముతో లోకమంతా కూడా నిండిపోయి ఉన్నది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచటానికి చూస్తున్నారు, బలపరచటానికి చూస్తున్నారు, నడిపించటానికి చూస్తున్నారు, విడిపించటానికి చూస్తున్నారు. దుఃఖాన్ని ఆనందముగా మార్చివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీలోకి రావటానికి, నాలోకి రావటానికి ఇష్టపడుతున్న దేవుడు. యేసు ప్రభుల వారు ప్రేమామయుడు, ప్రేమగల దేవుడు, సర్వశక్తిమంతుడు. అందుకే ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు. ప్రియమైనటువంటి సంఘమ, ప్రాణము ఎక్కడ? మానవ జాతిలో ఊపిరి ఎక్కడ ఉన్నది? మానవుడు చూపించలేడు ప్రాణాన్ని. మానవ జాతికి ప్రాణము అనుగ్రహించిన ప్రాణదాత, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు. ప్రియమైనటువంటి సంఘమ, మానవుడిని దేవుడు సృష్టించినటువంటి పరిస్థితిని మనము గమనించినప్పుడు, చరిత్రను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, ఆది కాండములో ఉన్న సత్యాలను మనము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మానవుడికి ప్రాణాన్ని ఇచ్చింది సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన యెహోవా. వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అన్న సత్యం మనకి అర్థమవుతుంది. దేవుడు మానవుడికి తన రూపాన్ని అనుగ్రహించి మానవుడిని సృష్టించారు. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం, జెనసిస్ చాప్టర్ 1 verse 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు మానవుడికి తన రూపాన్ని అనుగ్రహించారు. దేవునికి ఉన్నటువంటి రూపము మానవుడి యొక్క రూపము. నీవు నేను సృష్టించబడ్డాం. ఎవరి రూపములో? దేవుని రూపములో నిర్మించబడ్డాం. సర్వసృష్టిని, ప్రియమైనటువంటి సంఘమ, దేవుడు తన మాటతో సృష్టించాడు. అయితే మానవుడిని మాత్రం ఎలా సృష్టించాడు? ఏ విధంగా? జీవమును, ప్రాణమును మనిషి యొక్క శరీరంలోకి దేవుడు పంపాడో ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనము, జెనసిస్ చాప్టర్ 2 verse 7. దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు తన స్వహస్తాలతో మట్టి ముద్దను తీసుకొని తన చేతులతో దేవుని యొక్క రూపాన్ని మనిషికి ఇచ్చి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవము, ఈ లోకములో మానవుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా,
ఏ జాతివాడైనా, ఏ దేశములో మానవుడు నివసిస్తున్నా మనిషికి ప్రాణాన్ని ఇచ్చింది సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు యేసు ప్రభుల వారు. ప్రేమటువంటి సంఘమ, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనములో ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జాన్ ది గాస్పల్ చాప్టర్ 1 verse 4, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవము ఎక్కడ ఉన్నది? వేర్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లైఫ్ ఈజ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. జీవము ఎక్కడ ఉన్నది? జీవాన్ని మానవ జాతికి ఎవరు అనుగ్రహించారు? సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభుల వారు. కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలసియన్స్ చాప్టర్ 1 verse 16, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎవరు ఆయన? యేసు ప్రభుల వారు. యేసు ప్రభు ద్వారా సమస్తము సృష్టించబడింది. జీవరాశులకు జీవమును అనుగ్రహించిన జీవాధిపతి ప్రభు అయిన యేసు క్రీస్తు. మానవ జాతికి ప్రాణమును ఊపిరిని అనుగ్రహించిన దేవుడు జీవాధిపతి అయిన యేసు ప్రభు. సర్వ సృష్టిని, సకల ప్రాణులను సృష్టించిన దేవుడు యేసు ప్రభు. ప్రియమైనటువంటి సంఘమ, ఎప్పుడైతే మానవుడు తెలుసుకోగలుగుతాడో సత్యాన్ని, మనలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, మరణకరమైన పరిస్థితులలో సత్యము గ్రహించటము ద్వారా మనకు స్వాతంత్ర్యము కలుగుతుంది. వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. కష్టములో, దుఃఖములో సత్యము పైన ఆధారపడటం ద్వారా, సత్యముతో సహవాసము చేయటము ద్వారా, సత్యమునందు విశ్వాసము ఉంచటము ద్వారా భయాలన్నీ పోతాయి, విజయము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి ఈరోజు నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం, దేవుడు మొదటి మానవుడిని సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు, ఒక స్త్రీ అవసరము లేకుండా ఆశ్చర్యకరుడు అని యేసు ప్రభుకి ఉన్న పేరు. ఆలోచనకర్త, బలవంతుడు, సర్వశక్తిమంతుడు, నిత్యము ఉన్న దేవుడు, నిత్యుడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు యేసు. ఒక స్త్రీ అవసరము లేకుండా మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దకు తన రూపాన్ని ఇచ్చి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా మనిషి జీవించేటువంటి ప్రాణి అయ్యాడు. ప్రేమటువంటి సంఘమ, మొదటి మానవుడు ఆదామును సృష్టించినప్పుడు స్త్రీ అవసరము లేదు దేవునికి. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ప్రియమైనటువంటి సంఘమ, మరి స్త్రీ ఎక్కడ ఉన్నది? ఎవరు ముందు? పురుషుడా, స్త్రీయా? పురుషునిలో స్త్రీ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగానుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా
తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. ఆమెన్. ప్రియమైనటువంటి సంఘమా, చరిత్రలో ఉన్నటువంటి అనేక సత్యాలలో కొన్ని విషయాలు, దేవుడు మొదటి మానవుడిని సృష్టించినప్పుడు స్త్రీ అవసరము లేదు. స్త్రీని పురుషునిలో దేవుడు ఉంచారు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకను తీసి ఆ స్థలాన్ని మాంసముతో పూడ్చివేసి స్త్రీనిగా నిర్మించారు. స్త్రీ ఎక్కడ ఉన్నది? ఆదాము శరీరములో ఉన్నది. మొదటి స్త్రీ అవ్వమ్మ ఆదాములో ఉన్నది. మొదటి స్త్రీని పురుషుణ్ణి ఒకేసారి దేవుడు సృష్టించాడు. అయితే స్త్రీ ఆదాములో ఉన్నది, కనిపించలా. ప్రియమైనటువంటి సంఘమ, అది రహస్యం, సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. మొదటి మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు స్త్రీ అవసరం లేదు. ఇద్దరిని ఒకేసారి సృష్టించారు, కానీ వేరు చేసింది ఆదాము శరీరములో నుండి ప్రక్కటెముకను బయటకు తీశారు. ఆ ప్రక్కటెముకే స్త్రీ. ప్రియమైనటువంటి సంఘమ, అయితే వాళ్ళు సిగ్గు లేదు, సిగ్గు తెలియదు, దిగంబరులుగా ఉన్నారు. పాపము అంటే తెలియదు, సిగ్గు అంటే తెలియదు, కష్టము అంటే తెలియదు, రోగము అంటే తెలియదు, మరణము అంటే తెలియదు, బాధ అంటే ఎలా ఉంటుందో తెలియదు, చెమటలు ఎలా ఉంటాయో తెలియదు. అలాంటి వారు, మరణము లేని మానవుడిని దేవుడు సృష్టించారు. దేవుడు జీవానికి అధిపతి. ప్రియమైనటువంటి సంఘమ, మరి లోకములో ఎక్కడ చూసినా మానవుడు కష్టాలు కష్టాలు. ఉదయం నుంచి రాత్రి వరకు మానవుడు వింటుంది చూస్తుంది ఏమిటి? వార్తాపత్రికల ద్వారా కానీ టెలివిజన్ ద్వారా కానీ వార్తలు ఏమిటి? మరణాల గురించి వింటున్నాడు. మానవుడు వింటుంది రోగాల గురించి, మరణాల గురించి, కష్టాల గురించి, సమస్యల గురించి, బాధల గురించి మానవుడు వింటూ ఉన్నాడు. వీటన్నిటి వెనక ఎవరున్నారు? రోగము వెనుక పాపము, మరణము వెనుక పాపము. ఆది మానవుడు ఆదాము చేసిన పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపానికి వచ్చిందే జీతము, మరణం. ప్రియమైనటువంటి సంఘమ, సిగ్గు ఎరుగక ఉన్నారు. సిగ్గు అంటే తెలియదు, భయము అంటే ఏమిటో తెలియదు, రోగము అంటే ఏమిటో తెలియదు, అసలు కష్టము అంటే ఏమిటో తెలియదు. జంతువులలో విషము లేదు. జంతువులు మానవుడు కలిసి జీవించారు. మొదటి మానవుడు పాపము చేసినప్పుడు ఏం జరిగింది? మొదటి మానవుడు పాపము చేసినప్పుడు ఆత్మీయ మరణాన్ని అనుభవించాడు. శారీరకంగా వెంటనే చనిపోలేదు. దేవుడు సెలవిచ్చాడు, నీవు ఈ చెట్టు యొక్క పండును తిన్న వెంటనే చచ్చిపోతావు అన్నాడు. అంటే మొదటిగా ఏం జరిగింది? ఆత్మలో మరణాన్ని అనుభవించాడు. ఆది మానవుడు ఆదాము ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయాడు. దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు, సృష్టిపైన అధికారాన్ని కోల్పోయాడు. ఆది మానవుడు జంతువులపైన, సృష్టిపైన, ఆకాశము పైన, సముద్రము పైన, ఈ భూలోకాలపైన ఉన్న సర్వాధికారాన్ని ఆది మానవుడు కోల్పోయాడు పాపము ద్వారా. దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు ఆది మానవుడు ఆదాము. ప్రియమైనటువంటి సంఘమ, అప్పుడే ఏం జరిగింది? పాపము ప్రవేశించింది. ఆది మానవుడి యొక్క అధికారాలన్నీ సాతానుడు దొంగిలించాడు, మోసము చేసి, మోసము ద్వారా. ప్రియమైనటువంటి సంఘమ, ఆది మానవుడి ద్వారా కష్టాలు, రోగాలు, సమస్యలు
మానవ జాతిలోకి వచ్చాయి. దేవుడు ప్రేమించాడు మానవుణ్ణి దేవుడు సృష్టించింది తండ్రి అయిన యెహోవాను మానవుడు స్తుతించాలి, ఆరాధన చేయాలి. దేవునితో మానవుడు సహవాసము చేయాలి. దేవుని పరిశుద్ధమైన నామాన్ని మానవుడు హెచ్చించాలి, ఘనపరచాలి, బయలుపరచాలి. అందుకే దేవుని స్వలాభము కొరకు, దేవుని మహిమ కొరకు దేవుడు మానవుడిని సృష్టించారు. మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు? మానవుడు సృష్టించబడింది దేవుని కొరకు. నీవు నేను ఎందుకు సృష్టించబడ్డాము అంటే దేవుని కొరకు నీవు నేను సృష్టించబడ్డాం. సృష్టిలో లోపము, పాపము ద్వారా లోపము, పాపము ద్వారా మరణము, రోగము, శాపము, కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా వచ్చేశాయి ప్రియమైనటువంటి సంఘమా. అందుకే దేవుడు తన ప్రేమను చూపించి ఆది మానవుణ్ణి కాపాడి, అయినప్పటికీ 530 సంవత్సరాలు మొదటి మానవుడు బ్రతకటానికి దేవుడు కృప చూపారు. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. శరీరానుసారమైన మరణాన్ని రుచి చూచాడు ఆది మానవుడు. మొదటిగా పాపము చేసినప్పుడు ఆత్మీయంగా మరణించాడు. శారీరకంగా 930 సంవత్సరాల తర్వాత మరణాన్ని రుచి చూచాడు మొదటి మానవుడు. ప్రేమటువంటి సంఘమ, అందుకే దేవుడు తన ప్రేమ మానవ జాతిలో ఉన్నది అనటానికి చరిత్ర ఆధారం. నీ మీద నా మీద మనం ఇంకా సజీవముగా ఉన్నాము అంటే అది కృప ద్వారా సామర్థ్యము, కృప ద్వారా జీవము, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా ఆనందము, కృప ద్వారా జీవితాన్ని అనుభవిస్తున్నాము. యేసయ్య కృప ఇంకా మానవుల పైన ఉన్నది, ఇంకా నీ పైన ఉన్నది, ఇంకా నా పైన ఉన్నది. ప్రేమటువంటి సంఘమ, అందుకే దేవుడు తన ప్రేమను బయలుపరిచారు. మానవుడిని విడిపించాలి. మానవుడిని దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుని ఆధీనములో జీవము ఉన్నది. దేవుని ఆధీనములో మానవ జాతి ఉన్నది. అయితే పాపము ద్వారా సాతానుడు ఆది మానవుడు ఆదాము దగ్గర ఉన్న అధికారాన్ని దొంగిలించాడు. మరణానికి, రోగానికి, కష్టాలకు సాతానుడు కారకుడయ్యాడు తన మోసము ద్వారా, తన కుయుక్తి ద్వారా. ప్రియమైనటువంటి సంఘమ, దేవుడు మరణాన్ని సృష్టించలేదు, దేవుడు రోగాన్ని సృష్టించలేదు, దేవుడు కష్టాలను సృష్టించలేదు. దేవుడు మనిషికి దుఃఖాన్ని ఇవ్వలేదు. దుఃఖాన్ని తీసివేయటానికి, రోగాన్ని తీసివేయటానికి, కష్టాన్ని తీసివేయటానికి దేవుడు ఇష్టపడ్డారు. అందుకే దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పేరు యేసు ప్రభు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. మానవుడిని దేవుడు ప్రేమిస్తున్నారు. ఈ లోకములో కష్టాలను చూసినప్పుడు మానవుడు అనుకుంటాడు, దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు మానవుడికి పెడుతున్నాడు అని మానవుడు దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడికి కష్టాలను ఇవ్వడు. దేవుడు మానవుడికి రోగాలను ఇవ్వడు. దేవుడు మానవుడు చనిపోవాలి అని కోరుకోలేదు. దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మానవుడికి మరణము లేదు, మానవుడికి కష్టము లేదు, రోగము లేదు, వ్యాధి లేదు, దుఃఖము లేదు, శ్రమ లేదు, సిగ్గు లేదు, భయము లేదు. ఇది మానవుడి యొక్క పరిస్థితి. దేవుని కోరిక మానవుడు సంతోషముగా ఉండాలి. దేవుని కోరిక మానవుడు ఆరోగ్యముగా ఉండాలి. దేవుని కోరిక మానవుడు దేవునితో సహవాసము చేయాలి. దేవుని కోరిక మానవుడు సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవాను ప్రతి విషయములో ఘనపరచాలి. ప్రతి విషయములో యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని హెచ్చించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి సంఘమ, ఏ మానవుడు, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశములో నివసిస్తున్నా మానవుడు కృషించిపోవాలి, దుఃఖపడాలి, రోగముతో అంధకారములో చనిపోవాలి అని దేవుడు కోరుకోవటం లేదు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యోహాను 3:16, John 3:16, For God so loved the world, so he gave his only begotten Son, whosoever believes in him shall not perish, but have a lasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. జీవము ఎక్కడ ఉన్నది? ప్రాణము ఎవరి ఆధీనములో ఉన్నది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. జీవము ఎవరి ఆధీనములో ఉన్నది? నేను మొదటి వాడను. రెవల్యూషన్ 1:18. ప్రకటన 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరి ఆధీనములో ఉన్నవి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఆధీనములో ఉన్నది. ఏమిటి? జీవము మరణము పైన సర్వాధికారము యేసు దేవుని ఆధీనములో ఉన్నది. ప్రకటన 1:8 వచనం. ఆల్ఫాయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసు దేవుడు ఎప్పుడు ఉన్నారు? సృష్టి లేనప్పుడు ఉన్న దేవుడు. సర్వము పైన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఆధీనములో జీవము ఉన్నది, మరణము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, ప్రకటన 2వ అధ్యాయము 8వ వచనం, 2వ లైను. మొదటి వాడను కడపటి వాడునున్నై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఎవరు చనిపోయి తిరిగి లేచింది? ప్రభు అయిన యేసు క్రీస్తు. మరణమును గెలిచిన దేవుడు యేసయ్య. మానవ జాతిలో ఉన్న దుఃఖాన్ని, కష్టాన్ని, భయాన్ని, ఒంటరితనాన్ని, ఆ శోధనను, ఆ సమస్యను మానవ జాతి నుండి తీసివేయటానికి మనుషులను ప్రేమించి మనిషి కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు, సర్వశక్తిమంతుడు, పునరుత్థానుడు ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నేనే జీవమును, జీవాహారము నేనే అని యేసు ప్రభులు వారు అంటున్నారు. పునరుత్థానమును, జీవమును నేనే అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నారు. యోహాను సువార్త 11:25-26లో ఉన్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారి ఆధీనములో ఉన్నది. లాజరు చనిపోయాడు. మార్తా మరియా ఏడుస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? అందుకు యేసు, జాన్ ది గాస్పెల్ 11:25-26, యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రియమైనటువంటి సంఘమ, మానవుడి యొక్క కష్టములో మానవుడు చేయవలసింది, మరణకరమైన పరిస్థితులలో మానవుడు చేయవలసింది నమ్ముచున్నావా? సత్యమును నమ్ముచున్నావా? యేసు ప్రభువును నమ్ముచున్నావా? మరణము యేసయ్య ఆధీనములో ఉన్నది, జీవము యేసు ప్రభు ఆధీనములో ఉన్నది. ఒక విశ్వాసి యేసు దేవుని యందు విశ్వాసం ఉంచటము ద్వారా యేసు ప్రభు యొక్క ఆధీనములోకి ఒక విశ్వాసి యొక్క ఆత్మ, ఒక విశ్వాసి యొక్క హృదయము, మనస్సు, శరీరము వెళ్ళిపోతాయి. నీవు ఎవరి ఆధీనములో ఉన్నావు? ఒక విశ్వాసి ఎవరి ఆధీనములో ఉన్నారు? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా మంది అంటారు, కష్టాలు ఎందుకు వస్తాయి? అనేక కారణాలు ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి. యోబు జీవితంలో కష్టాలకు గల కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో యోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 1వ అధ్యాయంలో మనం చూస్తున్న సత్యం ఏమిటి అంటే, యోబు అనేటువంటి ఒక
ప్రవక్త ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు. ఊజు దేశమందు యోబు అనే మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఆలోచన చేయండి. మంచివాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. కష్టాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది. కారణం పాపము కాదు, సాతానుడు తాకాడు. సాతానుడి ఆధీనములో రోగాలు ఉన్నాయి, సాతానుడు ఆధీనములో మరణము ఉన్నది. యేసయ్య ఈ లోకములో మరణించేంత వరకు యోబు శరీరాన్ని రోగముతో, కురుపులతో సాతానుడు తాకాడు. యోబు ఆస్తిని సాతానుడు తాకాడు. అయితే దేవుడు కృప చూపాడు, యోబును స్వస్థపరిచాడు, రెండంతల ఆస్తిని అనుగ్రహించారు, సంతానము కలుగజేశాడు. యోబు జీవితాన్ని ఒక సాక్ష్యముగా చరిత్రలో దేవుడు నిలిపారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటి? యేసుదేవుడు ఈ లోకానికి వచ్చింది సాతానుడు సర్వాధికారాన్ని సిలువలో అంతము చేయటం, మరణం యొక్క అధికారము సిలువలో అంతము చేయటం, పాపిని పవిత్రునిగా చేయటం, పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళటం, నశించిపోతున్న మానవుడిని వెదకి రక్షించటానికి మనుషులందరి కొరకు దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి మార్గమును చూపిన దేవుడు యేసు ప్రభువుల వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు అన్నారు. జీవము యేసు ప్రభు ఆధీనములో ఉన్నది, మరణము యేసు ప్రభు ఆధీనములో ఉన్నది. యేసు సర్వాధికారి. మరణాన్ని సిలువలో కొట్టివేసిన దేవుడు, మరణం యొక్క అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని సిలువలో కొట్టివేసిన దేవుడు యేసు ప్రభు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తున్నాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను అంతము చేయటానికి యేసు ప్రభుల వారు వచ్చారు. పాపిని పవిత్రునిగా చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభుల వారు వచ్చారు. ఒక మనిషి రక్షణ పొందిన తరువాత కలిగేటువంటిది ఏమిటి అంటే ఆత్మకు రక్షణ, మనస్సులో నిర్ణయం, అప్పుడు జీవితంలో ఫలితం. కష్టములో, దుఃఖములో యేసయ్య నీకు నాకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే సత్యాన్ని గ్రహించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలో చేసే కార్యము ఏమిటి అంటే నీ కష్టములో, నీ దుఃఖములో నీకు సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మొదటి 5 రోజులు ఆ రోగముతో, బాధతో ఉన్నప్పుడు ఒక నర్సు వచ్చి నరానికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆవిడ స్లోగా ఇంజెక్షన్ ఇవ్వాలి, నరానికి ఇంజెక్షన్. అయితే స్పీడ్గా ఇచ్చింది. కొంచెం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చాలా నొప్పి. ఆ నొప్పిలో, ఆ బాధలో భయం, ఆందోళన ఒక్కసారి కలిగాయి. అప్పుడు యేసయ్య అని పిలిచినప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ఆ నర్సును గద్దించాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో మానవుడిలో కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాలలో దేవుడు సహాయం చేస్తారు. వాతావరణం, పరిస్థితులు, శరీరంలో బాధ ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు, శరీరము అనుకూలించనప్పుడు, మనస్సు అనుకూలించనప్పుడు ఎవరు విశ్వాసికి సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేస్తారు. కష్టములో, రోగములో, బాధలో నాకు సహాయం చేశారు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి నా వాక్యము ఏమిటి అంటే జీవము యేసు ప్రభు ఆధీనములో ఉన్నది. జీవాధిపతి యేసు ప్రభు. యేసు ప్రభు అన్నారు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. యేసయ్యలో జీవము ఉన్నది. ఆ సత్యము ఎప్పుడైతే నా మనస్సుకు తాకిందో అప్పుడు బాధ పోయింది, శరీరంలో బాధ. మరణము, ఒక వ్యక్తి మరణించాలి అంటే సాతానుడు దేవుని దగ్గరకు వెళ్ళి అనుమతి తీసుకుని అప్పుడు యోబు దగ్గరకు వెళ్ళాడు. ఒక విశ్వాసి మరణించాలి అంటే
సాతానుడు దేవుని దగ్గరకు వెళ్ళి అనుమతి తీసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, సంఘములో ప్రార్థన ఉన్నది. నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకించారు. ప్రతి విశ్వాసి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. అదే విశ్వాసి యొక్క ధైర్యం. నీ కష్టములో నీవు ధైర్యం కలిగి జీవించాలి. ఎందుకు అంటే నీకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నాకు సహాయం చేసిన పరిశుద్ధాత్ముడు నా కష్టములో, నా దుఃఖములో, నా శరీరములో బాధలో నాకు సహాయం చేశారు పరిశుద్ధాత్మ. ఆ 10 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆలోచన చేయండి. ఒక 5 రోజులు బలహీనంగా ఉన్నప్పుడు, శరీరములో బాధ, నిస్సహాయ స్థితి, ఆలోచన చేయండి. ఎవరికి ఎవరు దేవుని కృప నీవు నేను జీవిస్తున్నాము అంటే యోహాను 14:19 ఉన్న సత్యము. నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు జీవిస్తావు. ఎవరు జీవిస్తున్నారు? యేసయ్య జీవిస్తున్నారు కాబట్టి నీవు నేను జీవిస్తాము. బికాజ్ క్రైస్ట్ లివ్స్ యు అండ్ ఐ షల్ లివ్. నీలో నాలో వాక్యములో ఉన్న శక్తి, వాక్యములో ఉన్న సత్యము, వాక్యములో ఉన్న కృప, వాక్యములో ఉన్న ప్రేమను పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. అదే విశ్వాసి యొక్క బలం. విశ్వాసి అంటే సంఘము, సంఘము అంటే విశ్వాసి. క్రీస్తు శరీరమే సంఘము, విశ్వాసి జీవితమే సంఘము. ప్రియమైనటువంటి సంఘమా, సంఘానికి అధిపతి యేసు. నీవు ఎవరి ఆధీనము? విశ్వాసి యేసయ్య ఆధీనము. నీ మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ కష్టములో, శరీరములో బాధ ఉన్నప్పుడు ఈ బాధ నా శరీరము నుండి తొలగిపోతుంది. పరిశుద్ధాత్ముడే నా సహాయకుడు. అదే విశ్వాసం. హృదయములో నిర్ణయం తీసుకోవాలి. ఏమిటి ఆ నిర్ణయం అంటే యోహాను సెలవిచ్చాడు 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటారు. ఎవరిలో ఉంటారు? విశ్వాసి జీవితములో ఎల్లప్పుడూ ఆయన ఉంటారు. కాబట్టి సత్యము గురించి, యేసు ప్రభు గురించి మనకు బయలుపరుస్తారు. కాబట్టి ఆందోళన, భయము తొలగిపోతుంది, ధైర్యము కలుగుతుంది. మానవుడికి ధైర్యము పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా కలుగుతుంది. వాక్యమై ఉన్న యేసుదేవుడు ఆదరించి బలపరుస్తారు. అప్పుడే కొండంత ధైర్యం. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని అనుగ్రహించెను. దేవుని మాట పరిశుద్ధాత్మ గుర్తు చేసినప్పుడు ధైర్యం కలుగుతుంది. 118వ కీర్తన 17వ వచనం. కష్టములో, దుఃఖములో, మరణకరమైన సమయములో నేను చావను, సజీవుడన యెహోవా క్రియలను వివరించెదను అనేటువంటి నిర్ణయం మనస్సులో తీసుకోవాలి. అది పరిశుద్ధాత్ముడు ఇస్తారు. కీర్తన 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడనూ లేడు. ఈ లోకములో డాక్టర్లు మందులు ఇవ్వగలుగుతారు, నర్సులు ఇంజక్షన్లు చేయగలుగుతారు. కానీ జీవము, ఊపిరి యేసుదేవుని ఆధీనములో ఉన్నది. ఏ డాక్టర్ అయినా సరి అయిన మందు ఇవ్వకపోయినా, నర్సు సరిగా ఇంజెక్షన్ చేయకపోయినా, అసలు వైద్యం చేయకపోయినా మనిషి చావడు. కారణం, దేవుడు అనుమతిస్తేనే మనిషి చనిపోతాడు. ప్రియమైనటువంటి సంఘమా, జీవము, మరణము దేవుని ఆధీనములో ఉన్నాయి. నీవు దేవుని ఆధీనములోకి వెళ్ళినట్లయితే, విశ్వాసము ఉంచినట్లయితే యేసయ్యలో ఉన్న జీవాన్ని పొందుకుంటావు. యేసయ్య కొరకు బలమైన పాత్రగా వాడబడతావు. అందుకే కీర్తన 68:20, Psalm 68:20, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఒక వ్యక్తిని మరణము నుండి తప్పించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తుకి.
ఒక వ్యక్తిని స్వస్థపరచగలిగే శక్తి ఎవరి ఆధీనములో ఉన్నది? మందులకా, డాక్టర్లకా, లోకానికా? కాదు, యేసు ప్రభు ఆధీనములో ఉన్నది. యేసు ప్రభు పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసము నుండి విశ్వాసములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు. నన్ను నడిపించిన యేసయ్య, నన్ను స్వస్థపరిచిన యేసయ్య, మమ్ములను నడిపిస్తున్న యేసయ్య నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైనటువంటి సంఘమ, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. మనలో ధైర్యాన్ని కలుగజేయటానికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనల్ని బలపరచటానికి, మనలను ఒక పాత్రగా వాడుకోవటానికి. యేసు శక్తిమంతుడు, యేసు సజీవుడు, యేసులో జీవము ఉన్నది. యేసయ్యలో ఉన్న జీవము, యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న కృపకు సాక్షిగా నీవు నేను జీవించాలి. అందుకే నీవు నేను జీవిస్తాం. యేసయ్య జీవిస్తున్నారు కాబట్టి నీవు నేను జీవిస్తాం. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. ఇంతవరకు మనము పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన కొన్ని విషయాలను విన్నాం. జీవము ఎక్కడ? యేసయ్యలో జీవము ఉన్నది. మరణము దేవుని ఆధీనములో ఉన్నది. ఒక విశ్వాసి ఎవరి ఆధీనములో ఉన్నారు? నీవు నేను విశ్వాసం ఉంచటం ద్వారా యేసు నా కొరకు ఈ లోకము వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని నీవు హృదయములో విశ్వసించటం ద్వారా యేసయ్యలో ఉన్న జీవాన్ని పొందుకుంటావు. కష్టాలు వస్తాయి, సమస్యలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. అయితే వాటన్నిటిపైన విజయాన్ని అనుగ్రహించటానికి పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఎల్లప్పుడూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. నీ దేహమే దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నీవు ఎరుగవా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. నీ కుటుంబములో, నీ రక్త సంబంధులలో, నీ జీవితములో, నీ ఉద్యోగములో, నీవు ఉంటున్న స్థలములో, నీవు నివసిస్తున్న స్థలములో, నీ కుటుంబములో ఉన్న కష్టాన్ని, దుఃఖాన్ని, రోగాన్ని, శోధనను, సమస్యను తీసివేయగల సర్వశక్తిమంతుడు యేసు ప్రభు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభువా, నీకు వందనాలు. నీ బిడల ప్రార్థనలు, మా అందరి ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఏ సహోదరి, ఏ సహోదరుడు ఏ కష్టములో ఉన్నారో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ శోధనతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, ఆ కష్టాన్ని, ఆ శోధనను, ఆ సమస్యను, ఆ బలహీనతను, ఆ బంధకాన్ని, ఆ రోగమును, ఆ చీకటి అధికారమును యేసు నామములో పారదలుతో బయలుబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. యేసయ్యలో విడుదల కలిగింది. యేసు ప్రభు ద్వారా స్వాతంత్ర్యము కలిగింది. యేసయ్యలో నీకు విడుదల కలిగింది. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత కలిగింది అని ప్రకటిస్తున్నాను. యేసు, నీవు జీవాధిపతివి, మరణమును గెలిచిన దేవుడవు. యేసయ్యా, నీకు వందనాలు. యేసు సజీవుడు, యేసు నా జీవితంలో అద్భుతము చేశాడు అని సాక్ష్యము చెప్పులాగున ప్రతి విశ్వాసి కుటుంబాన్ని పరిశుద్ధాత్ముడా బలపరుస్తున్నందుకు వందనాలు. నా యేసయ్య ఆశ్చర్యకరుడు, నా యేసు దేవుడు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముచున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాము. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును, సమాధానమును, సంతోషమును, ఆశ్చర్య కార్యాలను, అభిషేకమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.